మిగతా రాజకీయ నాయకులకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ని నేను ఇక్కడ ఇంత స్పష్టంగా విస్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. మిగతా వాళ్ళు ఎలా చేస్తారంటే నాకు తెలియదు. నాకు తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడను. అండ్ సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ రాజశేఖర రెడ్డి ఈజ్ గ్రేట్ పర్సన్. ఎప్పుడు ఆయన నవ్వు చూడండి మీరు. సినిమాల్లో కూడా తీశారు కదా ఆయన సినిమాల గురించి. బట్ ఆయన నవ్వు చూడండి. ఆయన నవ్వులో ఒక ఆత్మీయత కనిపిస్తుంది. నా వాళ్ళే వీళ్ళంతా, నేనున్నాను మీకు అనేటువంటి ఒక భరోసా కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి దగ్గర. ఏ అంటే ఒక ధీమా. ఎన్టీ రామారావు ఇలా కొట్టి ఏం బ్రదర్ అని ఇలా చరిస్తే ఆ ధీమా వేరు. అది మిగతా నాయకుల దగ్గర ఉందో లేదో నేను ఎప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేను అంతగా చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని నేను చాలా దగ్గరగా చాలా సందర్భాలు కొన్ని వందల ఇంటర్వ్యూ చేస్తుంటాను చంద్రబాబు నాయుడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విభజింపబడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒక్కసారి కూడా ఆయన కలవలేదు. ఒకసారి మాత్రం ఆయన పిలిస్తే వెళ్ళాను. ఇక్కడే జూబ్లీహిల్స్లో కలిశాను, వచ్చాను. బట్ ఐ నెవర్, నాకు ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు పర్సూ చేయలేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ ఆయన కలవలేదు. కలిసే అవకాశం కూడా లేదు. నా సంగతి వదిలేయండి, పెద్ద పెద్ద జర్నలిస్టులు ఇంకా నాకంటే పెద్దవాళ్ళని కూడా ఆయన ఎప్పుడు కూడా పిలిచి మాట్లాడిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని నాకు. అవుట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కంటెక్స్ట్ అంతగా పిలవచ్చు, పిలిచి మాట్లాడవచ్చు, ఏదో చేయొచ్చు. కానీ రాజశేఖర రెడ్డి అలా కాదు. వ్యక్తిగతంగా కలుస్తారు, ఇంటర్వ్యూల కోసం కూడా కలుస్తారు, మిగతా ఏ సందర్భం అయినా కూడా కలుస్తారు. దట్స్ రాజశేఖర రెడ్డి. ఈ ఈ తేడా గమనించనంత కాలం ఈ రాజకీయ నాయకుల్లో చాలామందికి నేను పేర్లు చెప్తే బాగుండదు, ఇంక్లూడింగ్ హిస్ సన్. అది కూడా చెప్తాను నేను. జగన్ నాకు తెలుసు, బాగా తెలుసు. కానీ నేను ఒకటి చెప్తాను, కెమెరా ముందే చెప్తున్నాను నేను. మీ నాన్నలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ నీలో మిస్ అవుతున్నాయి. నేను అదే చెప్తాను. చాలామంది పిచ్చి అభిమానులు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఏదో పెయిడ్ బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అని నన్ను కూడా తిడుతున్నారు అనుకోండి, వేరే విషయం. నాకు ఎవ్వడి పెయిడ్ బ్యాచ్ అవసరం లేదండి. కాకపోతే ఆప్యాయతతో పలకరిస్తే కరిగిపోతాం మనం. మనిషి స్వభావం అది, నైజం అది. ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, పిల్లలు ఎలా ఉన్నారు, ఇది ఎవరైనా అడిగినప్పుడు న్యాచురల్గా మనం కూడా రే ఎంత బాగా మాట్లాడాడరా, ఎంత బాగా చెప్పాడరా అనేటువంటి ఒక 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 ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం కొంతమందితోనే ఏర్పడుతుందని చెప్పటానికే అవుట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కంటెక్స్ట్ పర్సనల్గా పిలవచ్చు, పిలిచి మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ రాజశేఖర రెడ్డి అలా కాదు. వ్యక్తిగతంగా కలుస్తారు, ఇంటర్వ్యూల కోసం కూడా కలుస్తారు, మిగతా ఏ సందర్భం అయినా కూడా కలుస్తారు. దట్స్ రాజశేఖర రెడ్డి. ఈ ఈ తేడా గమనించనంత కాలం ఈ రాజకీయ నాయకుల్లో చాలామందికి నేను పేర్లు చెప్తే బాగుండదు, ఇంక్లూడింగ్ హిస్ సన్. అది కూడా చెప్తాను నేను. జగన్ నాకు తెలుసు, బాగా తెలుసు. కానీ నేను ఒకటి చెప్తాను, కెమెరా ముందే చెప్తున్నాను నేను. మీ నాన్నలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ నీలో మిస్ అవుతున్నాయి. నేను అదే చెప్తాను. చాలామంది పిచ్చి అభిమానులు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఏదో పెయిడ్ బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అని నన్ను కూడా తిడుతున్నారు అనుకోండి, వేరే విషయం. నాకు ఎవ్వడి పెయిడ్ బ్యాచ్ అవసరం లేదండి. కాకపోతే ఆప్యాయతతో పలకరిస్తే కరిగిపోతాం మనం. మనిషి స్వభావం అది, నైజం అది. ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, పిల్లలు ఎలా ఉన్నారు, ఇది ఎవరైనా అడిగినప్పుడు న్యాచురల్గా మనం కూడా రే ఎంత బాగా మాట్లాడాడరా, ఎంత బాగా చెప్పాడరా అనేటువంటి ఒక 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 ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఆయన చీఫ్ మినిస్టర్ కాకముందు ఆయన పడ్డ కష్టాలు నాకు తెలుసు, ఆయన పడ్డ ఇబ్బందులు తెలుసు నాకు.
ఆయన పక్కన ఉన్నటువంటి కేవీపీ కూడా ఎంత తెలుసో దగ్గరగా నాకు అంతే తెలుసు. ఎందుకంటే అందరూ ఇష్టపడేటువంటి వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే బాగుంటుందని. ఆయన అవ్వలేదు. ఆయన చివరికి చీఫ్ మినిస్టర్ అవ్వడానికి కూడా ఆయన ఎంత కష్టపడ్డాడంటే అందరూ తెలుసు ఢిల్లీలో. కానీ ఆయనకి ఎవ్వరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆత్మీయులు కాదు. ఆ విషయం ఆయనకి తెలుసు. చివరికి ఆయన తన మహాపాదయాత్ర, నేను అదొక్కటినే, ఆ ఒక్కదాన్నే నేను మహాపాదయాత్ర అని నేను చెప్తాను. పాదయాత్రలు చాలామంది చేశారు, కానీ అదొక మహాపాదయాత్ర. చాలా అద్భుతంగా చేశాడు ఆయన. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆఖరికి రాజమండ్రి దగ్గర ఆయన 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 ఒక చిన్న టెంట్లో ఆయన బస్సులో ఈ లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు ఒక బస్సు ఏర్పాటు చేశారు. అందులో స్నానం చేయడానికి మాత్రం ఉపయోగించేవాడు. పడుకోవడం దగ్గర నుంచి అన్నీ ఆయన టెంట్లోనే. ఆయన నాకు నాకు ఎక్కడ చాలా గొప్ప ఇదనిపించిందంటే, నేను కవర్ చేయడానికి వెళ్ళాను. నేను ఎప్పుడో ఛానల్లో మా టీవీలోనే ఎక్కడో వెళ్తే ఆయన ఇలా కూర్చున్నాడు. ఆయన నన్ను పిలిచే విధానం వేరేగా ఉంటుంది. అందరిలాగా కాకుండా ఆయన పిలిచే విధానం, అందరూ సతీష్ సతీష్ అంటారు, కానీ నన్ను ఆయన పిలిచేవాడు. ఆయన మొదటి నుంచి నన్ను పిలిచే విధానం వేరు. ఆ ఆత్మీయత ఉంటుంది దాంట్లో. సతీష్ అంటాడు. ఆ తాకి ఆ ఒత్తు పెట్టి ఆయన పలికేటువంటి విధానం అంటే అంత ఆప్యాయత. ఇలా భుజం కడతాడు. కూర్చున్నాను టెంట్లో, కూర్చున్నాను, కెమెరా పెట్టాను. కెమెరా పెట్టి అంత పెట్టి మాట్లాడుతుంటే కింద మన రాజశేఖర రెడ్డి దగ్గర ఉంటాడు ఎప్పుడు. ఓకే. సో వాడు పాపం ఆ కింద ఆయనకి ఆనెలు తీస్తున్నాడు. ఆ పిన్నిస్ లాంటి ఒక దాంతో ఆనెలు తీస్తున్నాడు. అక్కడ పక్కన డాక్టర్ ఎవడో కూర్చున్నాడు. నేను టెట్లో ఇంటర్వ్యూలు చేశాను, అయిపోయింది. వచ్చేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఏంటి ఈయనకి కర్మ, ఆనెలు తీయించుకుంటూ నడుచుకుంటూ ఎక్కడో హైదరాబాద్ నుంచి ఎక్కడో శ్రీకాకుళం అవతల దాకా. ఏంటి ఆ పవర్, ఆ డిసిప్లిన్, క్రమశిక్షణతో పాటు ఆయనకున్నటువంటి పట్టుదల, అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మొత్తం లోపలంతా రాజకీయం పెట్టేసేసుకుని చేసినటువంటి వ్యవహారం కాదది. ఒక పట్టుదల. ప్రజల్ని నేను కలిశాను, ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళి ప్రజల్ని కలిశాను. చేశారు, నేను కాదనన్ను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇంతకంటే గొప్పగా మన లోకేష్ చేశాడు. వీళ్ళిద్దరికంటే బాగా జగన్ కూడా చేశాడు. జగన్ చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. పాదయాత్ర చేసిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారనేటువంటి ఒక నమ్మకం అప్పటి నుంచో బయలుదేరింది. అది వేరే విషయం. కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర దేనికి చేశారంటే, నేను కాంగ్రెస్లో ఒక శక్తిని, నాకు ప్రజల నమ్మకం ఉంది, ప్రజలందరూ నాతో పాటు ఉన్నారు, ప్రజలతో నేను మమేకమై ఉన్నాను అనేటువంటి ఒక భావన, ఒక పట్టుదలతోటి ఆయన చేసినటువంటి పాదయాత్రది. దట్స్ ప్రిసైజ్లీ ద రీజన్. నేనేం ప్రిపేర్ కాలే. మీరు అకస్మాత్తుగా వచ్చారు. నేను ఇంకా చాలా మంచి పదాలతో చెప్పగలనేమో, కానీ నాకు అనిపించినటువంటి అంత గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. సరిగ్గా మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. తెలుగు వర్తమాన రాజకీయాల గురించి మనం మాట్లాడితే ఫస్ట్ థింగ్ ఆ పాదయాత్ర తర్వాతే, ఆ పాదయాత్ర జరిగిన తర్వాత, ఆయన పాదయాత్ర పూర్తి చేసిన తర్వాతే కాంగ్రెస్లో సోనియా గాంధీతో సహా అందరి మైండ్ సెట్లో ఎస్ హీ షుడ్ బి ద చీఫ్ మినిస్టర్ అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అంతవరకు రాజశేఖర రెడ్డి గారికి ఢిల్లీలో ఉన్నంత మంది శత్రువులు ఇంకెవరు లేరు. ఆంధ్రలో ఉన్నటువంటి శత్రువులు ఇంకెవరు లేరు. ఇది నేను ఘంటాపదంగా నేను చెప్పగలను. అందరూ ఆయనతో ఆప్యాయంగానే మాట్లాడతారు, అందరూ ఆయనతో ఇచ్చేస్తారు, కరెక్టే. కానీ ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత రెండోసారి కూడా చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా. దానికి కారణం ఏంటి? పునాదులు చాలా గట్టిగా ఉన్నాయి, ఫౌండేషన్స్ అద్భుతంగా వేసుకున్నాడు ఆయన. అంటే ప్రయాణం ఎప్పుడూ కూడా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రయాణంలో చాలా గందరగోళాలు ఉంటాయి. కింద పడతాం, మీద పడతాం, లేస్తాం, కష్టాలు, నష్టాలు చాలా ఉంటాయి. ఆరోగ్యం సహకరించడం ఏంటి ఆ వయసులో?
సో దట్ ఈస్ వాట్ ఈస్ రాజశేఖర రెడ్డి, వై ఐ లైక్ హిమ్. ఎక్కడికి వెళ్ళినా చూడండి ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ. తర్వాత రెండోసారి ఇక్కడికి ఆయన ఆయన ఒకసారి ఆ రోజు సౌందర్య చనిపోయింది అవును. హెలికాప్టర్ ప్రమాదంలో. అవును. అదే రోజు నేను గుంటూరులో ఉన్నాను, ఆయన గుంటూరులో. అసలు ఆయన్ని రీచ్ అవ్వడానికి ఉమ్. మీరు నమ్మరు, ఆయన్ని రీచ్ అవ్వడానికి వెనకాల నా నా క్రూ తోటి నేను ఉన్నాను. నా నా ఉద్దేశం వల్ల రాజశేఖర రెడ్డి గారిని కారులో ఇంటర్వ్యూ చేయాలి. చిన్న చిన్న ఆశలున్నాయి. నేను జర్నలిస్ట్‌నే. నేను మీలాగా అరే! వెళ్ళినాం, ఇంత కష్టపడ్డాం, వెళ్ళాం, వెళ్ళిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేయకపోతే ఎలా? అంటే నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే ఆయన దగ్గరికి రీచ్ అవ్వడానికి. ఆయన పైన నుంచున్నాడు. కారు నుంచి పైకి లేచి పైన అందరితో జనమడు. అసలు ఎక్కడ లెఫ్ట్, రైట్ గుంటూరులో ఆ రోడ్ల మీద అటునుంచి జిల్లాలో వెళ్తుంటే ఆయన్ని రీచ్ అవ్వడం సంగతి పక్కన పెట్టు. రీచ్ అవ్వడం సంగతి పక్కన పెట్టు. ఆయన్ని కనీసం చేతులూపి దూరం నుంచి చేతులూపే అవకాశం కూడా లేనటువంటి కిక్కిరిసినటువంటి జనం. ఇసకేస్తే రాళ్ళనంతమంది ఎన్టీ రామారావు అంటారు. అలాంటి జనం. అంటే ఎలా ఉన్నారంటే జనం ఒక్కసారి ఈయన్ని ఒక్కసారి చేత్తో ముట్టుకుంటే చాలు. ఆయన వెళ్ళారు. ఇలా దండలు తీసేయి, ఇలా విసిరేసి ఇట్లా అన్నప్పుడు చెయ్యి కింద ఉంటుంది కదా! ఇక్కడ ఇక్కడ ఈ చెయ్యి, ఈ బొటన వేలు తగిలితే చాలు. సంతోషపడేవారు. సో దట్ ఈస్ ది మెస్మరైజేషన్. అది జనాలు ఎంత ఇష్టపడుతున్నారు ఆయన్ని చూడ్డానికి, ఆయన కలవడానికి, ఆయన ముట్టుకుంటే ఇక నాకు అదృష్టం అని అనుకున్నాను. అనేటువంటి. సో ఎనీ జర్నలిస్ట్ ఆయన అంటే నాకు ఇష్టం లేకపోవచ్చు నాలాంటి వాళ్ళందరికీ, చాలామందికి. కానీ ఆ సీన్ చూసిన తర్వాత ఎన్టీ రామారావు కూడా నిజంగా అటువంటి గొప్ప అనుభవాన్ని పొందిన వాళ్ళు, అటువంటి అనుభవాన్ని జనాలకి ఇచ్చినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరే తెలుగు రాష్ట్రంలో. చాలా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన జనాల్లో. సరే, అసలు విషయానికి వస్తాను. నేను ఎలా వెళ్ళాలి అక్కడికి? సో నేను ఒక చోట ఆపారు. ఎందుకంటే జనం ఒప్పుకోవట్లేదు ముందుకు వెళ్ళటానికి. ఆపితే ఆయన మాట్లాడుతున్నారు పైన. సో నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది. మీరు వెంటనే పరిగెత్తుకొని రండి, కెమెరా వేసుకొని నేను కార్లో కూర్చోబెట్టేస్తాను, ఆయన కిందకి దిగ్గానే మీరు కార్లో కూర్చొని మాట్లాడవచ్చు. అది అది 2 సార్లు 3 సార్లు అయింది. అయినా కానీ నేను చేరుకోలేకపోయాను. చివరికి నేను లాస్ట్ మూమెంట్లో వెళ్ళి ఆ కార్ ఎక్కాలి. ఎక్కే సందర్భంలో నాకు ఇక్కడ ఆ కార్ డోర్ కొట్టుకుని రక్తం కారుతుంది. నేను ఎర్ర షర్ట్ వేసుకున్నాను. దాని మీద కనిపించట్లేదు లక్కీగా. మొత్తం బ్లడ్ గారింది. సరే మొత్తానికి లోపలికి వెళ్ళాను. లోపల రాయపడి సాంబశివరావు గారు ఎవరు కూర్చున్నారు. అదే నేను మన కూర్చున్నారు. ఆయన పైన మాట్లాడుతున్నారు. ఆయన రాడే కిందకి. ఆయన వస్తే నేను మాట్లాడచ్చు. నా కెమెరామెన్ పక్కన కూర్చున్నాడు ఇలాగ. సో ఏం చేయాలి? రాడు. ఎంతసేపటికి చివరికి అయిపోయింది. గుంటూరు దాటి ఎక్కడో కాలేజీలో ఎక్కడో ఓపెన్ గ్రౌండ్లో ఆయన కొంచెం ఆగారు. ఆగితే అక్కడ కూర్చొని నేను ఇంటర్వ్యూ చేశాను. ఇలా కొట్టుకున్నాడు. ఇలా కొట్టుకుని చెప్పు సతీష్, ఏం చెప్పదలుచుకున్నావు అని. అంటే మళ్ళీ ఆయన స్వభావం అంత అలసిపోయినా కూడా అక్కడ మళ్ళీ అదే ఆప్యాయత. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్. సరే, అది ఒక సినిమాలో, యాత్ర సినిమాలో చేశారు. అది కూడా పక్కన చేశారు. కానీ దాన్ని అసలు వాళ్ళు సరిగ్గా వాడుకోలేకపోయారు. వేరే విషయం. మీరు వాళ్ళు అడిగారు కాబట్టి నేను చేశాను. బట్ ఆ ఇంటర్వ్యూలో నేను చాలా చాలా క్రూషియల్ క్వశ్చన్స్ అడిగాను. నేను ఏంటి కాబోయే ముఖ్యమంత్రి గారు, నేను మామూలుగా ఎదాగా మాట్లాడతా కదా, ఏంటి కాబోయే ముఖ్యమంత్రి గారు అంటే, ఎవరు చెప్పారు నేను ముఖ్యమంత్రిని? నేను చెప్పానా నీకు? అందరూ అనుకుంటున్నారు. అనుకునేదాన్ని నేను చెప్పడం నా ధర్మం. నేను మాట్లాడుతున్నాను దాని గురించి అని. అంటే ఇది ఏదో హైకమాండ్ నిర్ణయిస్తుంది, ఏదో మామూలుగా ఆయన చెప్పాల్సింది. అంటే లుక్ ఎట్ ది కంపోజిషన్ ఆఫ్ ద మ్యాన్ who is relentlessly working day and night, and still he is composed. Same personality.
ఎక్కడ ఎవడికో ఒకడికి నాలుగు బాటలు ఏ పరా ఇప్పుడేంటారు ఏ తిడు ఏ వద్దు మన మీద చేయకపోవచ్చు కానీ ఆ పిఎల్నో ఆ పిఎస్నో ఆ కబుర్ తీసుకెళ్ళండి ఏమీ లేదు అంతే ప్రశాంతత అంతే ఇది